గౌరవనీయులు పెద్దలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల అనుమతి మేరకు గత 5 సంవత్సరాలుగా ఓబీసీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించి ఇవాళ నా బాధ్యతలు గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారికి అందజేస్తున్న తరుణంలో మిత్రులారా 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం నాది ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్గా. ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో ఓబీసీ చైర్మన్గా రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను నియమిస్తే తర్వాత కాలంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే అవకాశం నాకు దక్కింది. ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో పనిచేసిన అవకాశం నాకు దక్కింది. ఇన్ని అవకాశాలు కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, అగ్ర నాయకులకి అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా 10 సంవత్సరాల ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఆ రోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మనము ఓబీసీ కాంగ్రెస్ నుంచి, బలహీన వర్గాల నుంచి అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, అనేక నిర్బంధాలు, అనేక ధర్నాలు, పోలీసులు, లాఠీలు, తూటాలు అన్నిటినీ ఎదుర్కొని నా అడుగులో అడిగేసి నడిచినటువంటి ప్రతి ఒక్క బలహీన వర్గాల బహుజన బిడ్డకు కూడా శిరస్సు వంచి వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, 10 సంవత్సరాల పోరాటంలో ఆ రోజు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి, ఆ రోజు కాంగ్రెస్ పాలన తీసుకురావడానికి మీ అందరి యొక్క కాంట్రిబ్యూషన్ని నేను ఎప్పటికీ మరవలేను అని చెప్పి, మీ అందరి పాత్ర దీంట్లో ఎంతో ముఖ్యమైనది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆనాడు శక్తి సమ్మేళనాల పేరుతో రాష్ట్ర స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి వరకు కమిటీలు వేసుకోవడంలో కానీ, లేదంటే ఆ రోజు ప్రజా వ్యతిరేక పాలన నడుస్తున్న సందర్భంలో బలహీన వర్గాల కోసము వారి వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం కానీ, విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని కానీ, మెస్ ఛార్జీలు పెంచాలి కానీ, బిల్లులు రిలీజ్ చేయాలని చెప్పి అనేక ఆందోళనలు ఆ రోజు మొక్కవని ధైర్యంతో ముందుండి ఆందోళనలు నడిపించే అవకాశం నాకు కలిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆ రోజు అనేక ఆందోళనలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వస్తే, ఇందిరమ్మ రాజ్యం వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీసీ కులగణన చేపడతామని చెప్పి, ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్పి ఆ రోజు ముందుండి పోరాడడం జరిగింది. ఆ రోజు పోరాటం చేస్తున్న సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ పాలకులు కానీ అనేక అవమానాలు, అనేక ఆరోపణలు, అనేక అవహేళనలకు గురి చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మోస్తున్న ఒక నాయకుడిగా మొక్కవని ధైర్యంతో, మొండి పట్టుదలతో ఆ పోరాటం ముందుకే కొనసాగించాం. కానీ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకు నడిచిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఈ సందర్భంగా. మిత్రులారా, ఆ ఉద్యమ స్ఫూర్తిని అలానే కొనసాగించండి. నూతనంగా బాధ్యతలు చేపడుతున్నటువంటి వీర్లపల్లి శంకర్ గారికి, పాత కమిటీలో ఉన్నటువంటి కానీ, కొత్త కమిటీలో రాబోతున్నటువంటి బలహీన వర్గాలు, బడుగు వర్గాలు అందరూ కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తూ నా వంతు సహాయాన్ని కూడా మీకు అందజేస్తా. వారితో పాటు కొత్తగా నియమితున్నటువంటి కన్వీనర్ అయినటువంటి కేతూరి వెంకటేష్ గారికి, అదేవిధంగా అమ్మ ధనలక్ష్మి గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, పోరాటం ఇక్కడికి ముగియలేదు. కాంగ్రెస్ పార్టీలో మనం ఎక్కడున్నా కానీ బలహీన వర్గాలకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడే విషయంలో ఏమాత్రం రాజీ లేని పోరాటం మనం అందరం చేయవలసిందే. ఆ పోరాటంలో భాగంగానే ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్నటువంటి బలహీన వర్గాల మంది అనేక మంది నాయకులు ఇక్కడ కూర్చున్నారు. వారి అందరి అండదండలు మనకు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా బలహీన వర్గాల కోసం మనం ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉండాలి. మనకు రావాల్సిన వాటా బాజాప్తా అడిగి కొట్లాడి ప్రభుత్వంలో ఉన్న, ప్రభుత్వపక్షంలో ఉన్నా కానీ కొట్లాడి తెచ్చుకోవాల్సిందే అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం 5 సంవత్సరాల పాటు నాకు కల్పించినటువంటి రాష్ట్ర నాయకత్వానికి, ఈ వేదిక మీద నాయకత్వానికి, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా వచ్చినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రులారా, జై హింద్, జై కాంగ్రెస్.